ఇది అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ గుత్తి రోడ్డు NH7 పక్కన. ఇంతకుముందు కూడా 2-3 వీడియోల్లో చెప్పాను. గుత్తి రోడ్డు అంటే గాంధీ బజార్లో చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ మనిషి నడవడానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అన్ని రూమ్లన్నీ కట్టి ఖాళీగా పెట్టారు. ఇంకా ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఇంత చాలా భూమి కూడా ఉంది. ఇక్కడ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ చేసేవి కూడా ఉన్నాయి. మరి ఆ పూల మండీల్ని, కూరగాయల మండీల్ని ఇక్కడికి మారిస్తే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అక్కడ రోడ్లో ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందే నేను మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో వచ్చాను. చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది. కనీసం అంటే ట్రాఫిక్లోనే ఒక ½ అన్ అవర్ పట్టింది నేను దాటుకోవడానికి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే ఈ పూల మండీల్ని, కూరగాయల మండీల్ని అన్నీ ఇక్కడికి మార్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి తక్షణమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎంత ఖాళీగా ఉంది. రస్తా కూడా అక్కడ ఉంది. గుత్తి రోడ్ నుంచి చాలా అనుకూలంగా ఉంది. దీన్ని గవర్నమెంట్ ఆలోచన చేసి తక్షణమే మార్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ రూములు కట్టేటి కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. మరి అదేవిధంగా కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము, శ్రీకంఠం దగ్గర నుంచి మన చెరువుకట్ట వరకు ఒక ఫ్లైఓవరు, అదేవిధంగా గుత్తి రోడ్లో నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక ఫ్లైఓవర్ కడితే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసినాము. అది కూడా ఆలోచన చేసేసి ప్రభుత్వాలు దాన్ని తక్షణమే ఏర్పాటు చేయించగలిగితే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. వ్యాపారస్తులు చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన గాంధీ కట్ట నుంచి పవర్ ఆఫీస్ వరకు మరి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు నేను వచ్చాను అక్కడ గాంధీ బజార్ రోడ్లో చాలా ఇబ్బందిగా ఉంది పవర్ ఆఫీస్ కట్ నుంచి అదంతా. కాబట్టి ప్రజలు దీన్ని గవర్నమెంట్ ఆలోచన చేసి తక్షణమే ఇక్కడ మన గాంధీ బజార్ దగ్గర ఉండే కూరగాయల మార్కెట్ని, పూల మండీల్ని ఇక్కడికి మార్పించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి రైతులు, ప్రజలు అందరూ కోరుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలని, మన గాంధీ బజార్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇది 4వ వీడియో నేను తీస్తున్నాను. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే దీన్ని ఆలోచన చేసి ఈ మండీల్ని ఇక్కడికి మార్పించాలని చెప్పేసి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడ ఇంకా కొన్ని రూములు ఉన్నాయి, ఇంకా షట్టర్లు వేయలేదు దీనికి. ఇవన్నీ చూడండి. కాబట్టి వెంటనే ఈ షట్టర్లు కూడా వేసేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఇరుకు లేకుండా ఉంటుందని చెప్పేసి ఉద్దేశం మాది. కాబట్టి చూడండి, చెట్లు గిట్లు అన్నీ మలిచిపోయాయి, ఎవరు పట్టించుకోక దీన్ని. ఇది ఇక్కడ కూడా చూడండి, చాలా రూములు ఇట్లా పెండింగ్లో ఉన్నాయన్నీ. దీన్ని వెంటనే ఏర్పాటు చేయించి ప్రజలకు సౌకర్యంగా ఉండేది అట్లా చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైనా కూడా ప్రజలు ట్యాక్స్ పేయర్స్, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ చిన్న వీడియో తీస్తున్నాం. భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఇటువంటి వీడియోలు మేము మామూలుగా తీసి ప్రజల సౌకర్యార్థం, దేశం కోసం వీడియోలు తీస్తుంటాం. కాబట్టి గవర్నమెంట్ దీన్ని వెంటనే ఆలోచన చేసి ఇవన్నీ కూడా షట్టర్లు వేసేసి, షీట్లు వేసేసి ఇవి వ్యాపారస్తులకి సౌకర్యంగా చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మేము మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. మరి రైతులు, ప్రజలు ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.